కిషన్ రెడ్డి గారు మాట్లాడే మాట ఎట్లుందంటే, మేము ఆనాడు ఇటాలియన్ కాంగ్రెస్ ఇటలీకి వచ్చినటువంటి సోనియా గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాదని మేము ఒక ప్రమాదాన్ని ఆపిరట. నువ్వేం ఆపిందిరా బాబు? భారతీయ సంస్కృతి ఏంది చెప్పు? ఒక మహిళ తల్లిగారి ఇంట్లో ఉన్నప్పుడు తల్లి ఎప్పుడైతే పెళ్లి చేసిర్రో అత్త మామ భర్త వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఇంటి వ్యవచారం ఇంటికి అవలంబిస్తుంది. ఇది మర్చిపోయి ఎంతసేపటికి ఇటాలియన్ అంటుడు. అసలు భారతీయ సంస్కృతి తెలుసా నీకు? భారతీయ సంస్కృతి ఏమిటి? ఒక ఆడపడుచు ఇంకో ఇంటికి పోతే వాళ్ళ గోత్రం అన్ని వాళ్ళకే వస్తుంది, ఇంటితో సంబంధం ఉండదు. వీళ్ళు భారతీయులయా? ఇది జనతా పార్టీ కల్చర్. మహిళలు కూడా ఆనాడు ఆమెకు 2 సార్లు భర్త చనిపోయినా అత్త చనిపోయినా ఈ దేశాన్ని గురించి పాటుపడుతూ చిన్న పిల్లలున్నా పోషిస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ భారతదేశ సంస్కృతిని అత్త ఆలోచన భర్త ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి తీసుకోమంటే అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరే ఉండాలి ప్రధానమంత్రి అంటే నేను ఉండను. నేను ఒక ఆర్థికవేత్త అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ను 2 పర్యాయాలు ప్రధానమంత్రి చేసిన ఏకైక నాయకురాలు మీద ఇలాంటి అబద్ధాలు ఎందుకు వేస్తున్నారంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇందిరాగాంధీ సంస్కృతిని ఇవాళ రాహుల్ గాంధీ అంతకుముందు రాజీవ్ గాంధీ కొనసాగిస్తుంటూ సద్భావన పేరు మీద. అదేవిధంగా ఆయన కొడుకు ఇవాళ భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, బడుగు బలైన వర్గాల సమస్య తెలుసుకొని వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. ఎక్స్ఏ ద్వారా ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు ఉన్నాయి కింది స్థాయిలో తెలుసుకోవాలి. కేవలం 90% ఉన్నటువంటి జనాభాలో 10% ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 10% ఆపడానికి నేను ప్రధానమంత్రి అయితే మా ప్రభుత్వం వస్తే దాన్ని 50% సీలింగ్ కూడా పెంచేస్తా. అప్పుడే వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది. సమాజంలో మీలాగానే ఏది కోటీశ్వరులకు లాభం కాకుండా పేదవాడిని పైకి తేవాలని ఆలోచన చేసే సమయంలో జనంలో ఒక ఊపు వచ్చింది. అరే రాహుల్ గాంధీ ఎవరు మాట్లాడలే, నరేంద్ర మోడీ ఓబీసీ ప్రధానమంత్రి చెప్పినా ఇంతవరకు ఏం చేయలే. నేను 3 సార్లు కలిసిన ఎంపీల ద్వారా ఆయన క్యాష్ వైజ్ సెన్సస్ ఒప్పుకోలే. ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయమన్న మా జనాభాలో 54% కంటే ఎక్కువ ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు కలిపితే అన్ని కలిపితే 90% ఉన్నారు. అందుగురించి ఆయన తుక్కుగూడలో 90 మంది ఆఫీసర్లు ఉంటే 3 బీసీలు అన్నాడు. ఎస్సీలు ఎంతో జనాభా ఉంటే వాళ్ళకి 8 అన్నాడు. అది తెలుసుకున్న తర్వాత ఇక లాభం లేదురా బాబు, ఒక ట్రంప్ కార్డ్ ఆడుతున్నారు. మళ్ళా ఇటాలియన్ కొత్తగా తీసుకొచ్చిండు. ఇది కొత్తదే కాదురా, పాతదే తిప్పుతున్నాను. ఇంకా తీసుకెళ్ళి మాకు బుద్ధి ఉన్నదా, మాకు ఆలోచన ఉందా? మరి మీ ప్రధానమంత్రి ఓబీసీని ఏం చేసిండు చెప్పు.